షలోం. ప్రభువు ఒక్కడే, ఆత్మ ఒక్కటే, విశ్వాసం ఒక్కటే, బాప్తిస్మ ఒక్కటే, తండ్రి ఒక్కడే. అయినప్పటికీ ప్రపంచంలో క్రైస్తవులలో, క్రైస్తవ సంఘాలలో దాదాపుగా 53,000 డినామినేషన్స్ ఉన్నట్టు మనము గ్రహించాలి. కొందరు లూథరన్స్గా ఉంటున్నారు, కొందరు రోమన్ క్యాథలిక్స్గా ఉంటున్నారు, ఇంకొంతమంది పెంతికోస్తల్స్గా ఉంటున్నారు, ఇంకొంతమంది సెవెంత్ డే అడ్వెంటిస్ట్ చర్చ్ అంటారు, ఇంకొంతమంది హెబ్రోన్ చర్చ్ అంటారు, ఇంకొంతమంది బైబిల్ మిషన్ అంటారు, ఇంకొంతమంది కెరిస్మాటిక్ చర్చెస్ అని అంటారు, ఇంకొంతమంది వ్యక్తుల పేర్ల మీద ఉన్న సంఘాలకి సభ్యులుగా ఉంటారు. కొందరు గ్రూప్స్గా విడిపోతారు. ఇంకొంతమంది సిఎస్ఐ అంటారు, సిఎన్ఐ అంటారు, మార్తోమా చర్చ్ అంటారు, ఇంకొంతమంది మేమే ఒరిజినల్ క్రిస్టియన్స్ అని అంటారు. ఏది ఏవైనప్పటికీ కూడా ప్రపంచంలో క్రైస్తవులలో అనేకమైన విభాగాలు ఉన్నట్లుగా మనము గ్రహించాలి. ఇందులో ఇంకొక సంఘం కూడా ఉన్నది, అదే బాప్టిస్టు సంఘము. బైబిల్ చరిత్రలో, సంఘ చరిత్రలో ఈ యొక్క దేవుని యొక్క వాక్యం మీద అవగాహన లేమి కారణంగా ఆయా సమయాలలో ఉన్న ఆ జ్ఞానం ఆధారము చేసుకుని ఈ యొక్క వివిధ రకాలైన డినామినేషన్స్ పుట్టి ఉండవచ్చు. మరి ఈరోజు బాప్టిస్ట్ సంఘ చరిత్ర గురించి, అసలు ఈ బాప్టిస్టులు ఎవరు, బాప్టిస్టుల యొక్క సిద్ధాంతం ఏంటి, ఈ విషయాన్ని మీ ముందు ఉంచుతాను. అనేక సందర్భాలలో నేను బాప్టిస్ట్ సంఘాలలో పరిచర్య చేస్తున్నప్పుడు ప్రత్యేకించి యవనస్తుల్ని మీరు బాప్టిస్టులు కదా, బాప్టిస్టులు అంటే ఎవరు అని అడుగుతాను. అనేక మందికి బాప్టిస్టులు అయినప్పటికీ బాప్టిస్ట్ సంఘ చరిత్ర తెలియదు, ఎలాగ ఉద్భవించిందో తెలియదు, దానికి పయోనీర్స్గా ఎవరైతే స్థాపించారో వారి పేర్లు తెలియదు. ఈ బాప్టిస్టులకి అందరికీ కొంత అవగాహన లేమి ఉన్న కారణంగా నా చిన్న ప్రయత్నము పూర్తిగా కాకుండా అట్ ఏ గ్లాన్స్ బాప్టిస్టుల గురించి, ప్రత్యేకించి బాప్టిస్టుల యొక్క సిద్ధాంతము గురించి తెలియచేయడానికి ఈ బైబిల్ స్టడీ కార్యక్రమాన్ని రూపొందించాను. నేను కూడా ఒకప్పుడు బాప్టిస్ట్నే. ఇప్పుడు నేను ఏ డినామినేషన్కి చెందిన వాడిని కాదు. ప్రియులారా, మనము నమ్మినా నమ్మకపోయినా, ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా, మనమందరము కూడా క్రైస్తవులుగా ఉన్నప్పటికీ, ఒకే రొట్టెలో పాలు పంచుకుంటున్నప్పటికీ, ఒకే ప్రభువుని, ఒకే తండ్రిని, ఒకే ఆత్మని, ఒకే విశ్వాసాన్ని నమ్ముతున్నప్పటికీ సంఘ పరంగా మనము విడిపోయాము. చాలా మందికి బాప్టిస్ట్ సిద్ధాంతము తెలియదు. యవనస్తులకి మాత్రమే కాదు, కొన్ని సందర్భాల్లో స్వయంగా ఆ సంఘ కాపరికి, స్వయంగా ఆ సంఘ పెద్దలకు కూడా ఈ బాప్టిస్ట్ సిద్ధాంతము తెలియదండి. తెలియకపోతే ఏమీ నష్టం లేదు, కానీ మన సంఘాలలో బాప్టిస్ట్ అనే పేరు ఉంది కాబట్టి ఈ చరిత్రని కొంచెం తెలుసుకోవాలని, ఆ యొక్క బాప్టిస్టుల యొక్క సిద్ధాంతం డాక్టర్ని తెలుసుకోవాలని నా కోరిక. ఉదాహరణకి అంబేద్కర్ జయంతిని మనము జరుపుకుంటాము. ఆ అంబేద్కర్ జయంతి రోజున గౌరవనీయులు శ్రీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి కొన్ని మాటలు మనము తెలుసుకుంటాం. గాంధీ జయంతిని జరుపుకుంటాము. ఆ రోజు గౌరవనీయులు జాతిపిత మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ గారి గురించి మనము నేర్చుకుంటాం. అలాగే విలియం కేరీ డే అని కొన్ని బాప్టిస్ట్ సంఘాల్లో జరుపుకుంటారు. ఆ విలియం కేరీ గురించి, ఆయన సేవ గురించి అనేక సందర్భాల్లో మనము ధ్యానము చేస్తాం. అలాగే టీచర్స్ డేని జరుపుకుంటాము. గౌరవనీయులు శ్రీ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి గురించి పిల్లలకి నేర్పిస్తాం. కానీ రాబర్ట్ బ్రౌన్ గురించి మనలో చాలా మందికి తెలియదు. రోజర్ విలియమ్స్ గురించి మనలో చాలా మందికి తెలియదు. జాన్ స్మిత్ గురించి
మనలో చాలా మందికి తెలియదు. అలాగే థామస్ హెల్వీస్ గురించి మనలో చాలా మందికి ఈ వ్యక్తుల యొక్క పేర్లు తెలియదు. తెలుసుకోవడానికి కూడా అనేక సందర్భాల్లో మరి మనము ప్రయత్నము చేయము. ఈ పైన ఉదహరించబడిన ఈ వ్యక్తులందరూ ఎవరంటే బాప్టిస్ట్ వ్యవస్థాపకులు, బాప్టిస్ట్ పయోనీర్స్. సో ఈరోజు మరి బాప్టిస్ట్ సంఘము గురించి క్లుప్తంగా మీకు తెలియచేస్తాను. ఇది బైబిల్ స్టడీ గనుక మరి స్టెప్ బై స్టెప్ మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. ప్రత్యేకించి బాప్టిస్టుల యొక్క సిద్ధాంతం, ఏ సిద్ధాంతం మీద ఈ యొక్క బాప్టిస్ట్ సంఘ పునాది ఏర్పడిందో మీ ముందు ఉంచాలని మరి నేను ఆశపడుతున్నానండి. ముందుగా బాప్టిస్ట్ అని అనగానే మనలో చాలా మందికి గుర్తొచ్చేది జాన్ ద బాప్టిస్ట్, బాప్తిసమిచ్చు యోహాను. కరెక్టే అయినప్పటికీ వాస్తవంగా ఈ బాప్టిస్ట్ అనేటువంటి పేరు ఇంగ్లీష్ పదము గాని తెలుగు పదం గాని కాదండి. ఇది ఒక గ్రీకు పదం, బాప్టిజేన్ అనే పదము నుండి తర్జుమా చేయబడింది. దాన్ని ఇంగ్లీష్లో మనము బాప్టిస్ట్ అని అంటాము. వాస్తవంగా దాన్ని లోతుగా మనము చూసినట్లయితే గ్రామటికల్ గా బాప్టిస్ట్ అంటే బాప్తిజము ఇచ్చువాడు, ద వన్ హూ గివ్స్ బాప్టిజం అని మనము అర్థం చేసుకోవాలి. ఇంకొంచెం మనం ముందుకు వెళ్తే బాప్టిస్ట్ అని అనగానే మనకి రెండవదిగా గుర్తుకు వచ్చేది బాప్తిసమిచ్చు యోహాను. ఇతను యేసుక్రీస్తు ప్రభువుకి బాప్తిసమిచ్చాడు. ఆ వ్యక్తిని గురించి, బాప్తిసమిచ్చు యోహాను గురించి అనేకమైన సందర్భాల్లో మరి మనము నేర్చుకున్నామండి. మత్తయి సువార్త 3వ అధ్యాయం 1వ వచనంలో చాలా క్లియర్ గా వ్రాయబడి ఉన్నది బాప్తిసమిచ్చు యోహాను. ఆ రోజుల్లో యోహాను భక్తుడు చిన్న పిల్లలకి చిలకరింపు బాప్తిజము కాకుండా వయసు వచ్చిన వారికి, వయసులో ఎదుగుతున్న వారికి, ఆధ్యాత్మికంగా ఎదిగిన వారికి పాపం మీద, శాపం మీద, ఆ యేసుక్రీస్తు ప్రభువారి మీద, ఆ రక్షణ మీద, యేసుక్రీస్తు ప్రభువారిలో ఉన్న నిత్య జీవితం మీద అవగాహన ఉన్నవారికి బాప్తిజం ఇచ్చినట్లుగా మనము చూసాం. అయితే ఈ యొక్క పద్ధతిని క్రీస్తు శకం 1200 సంవత్సరంలో ఎవరైతే చిన్నపిల్లల బాప్తిజం కాకుండా పెద్దవారి బాప్తిజం, అడల్ట్ బాప్తిజమాన్ని నమ్మారో వారిని అందరూ కూడా చరిత్రలో బాప్టిస్ట్స్ అని పిలవడము జరిగిందండి. మరోసారి చెప్తాను, దయచేసి అర్థం చేసుకోనండి. ఎవరైతే పెద్దల యొక్క బాప్తిజమాన్ని నమ్ముతారో, చిన్నపిల్లల యొక్క చిలకరింపు బాప్తిజమాన్ని నమ్మరో వారిని సంఘ చరిత్రలో, ప్రపంచ చరిత్రలో బాప్టిస్ట్ అని పిలవడము జరిగింది. మనం ఇంకొంచెం ముందుకు వెళ్ళినట్లయితే ఎలాగా ఈ బాప్టిస్ట్ సంఘము ప్రారంభించబడింది అని మనము గమనించగలిగినట్లయితే సంఘ చరిత్రని ఒకసారి మనం చూసినట్లయితే ప్రియులారా, అనేకమైన మిస్కన్సెప్షన్స్ ఉన్నాయి, దురాభిప్రాయము కలిగి ఉన్నారు. మరి ఆ యొక్క సంఘ చరిత్రని మనం గమనించగలిగినట్లయితే బైబిల్ పండితులు, చదువుకున్నవారు అనేక సంవత్సరాలుగా ఈ బాప్టిస్ట్ డినామినేషన్ని, అంటే పేరు లేకుండా ఆ యొక్క సిద్ధాంతాన్ని స్వయంగా యేసుక్రీస్తు ప్రభువారే స్థాపించారని నమ్మేటువంటి వారు. దానికి మూలాధారము లూకా సువార్త 6వ అధ్యాయము 12 నుండి 16 వచనాలు. అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క శిష్యులని పిలిచి వారినందరినీ ఏర్పాటు చేసుకున్నట్టు, అందులో ఎవరిని తృణీకరించకుండా అందరినీ కూడా ఆయన శిష్య బృందం చేసినట్టు ఆ వాక్య భాగం ఉన్నది గనక యేసుక్రీస్తు ప్రభువారే స్వయంగా ఈ యొక్క బాప్టిస్ట్ సిద్ధాంతాన్ని లేదా బాప్టిస్ట్ డినామినేషన్ని స్టార్ట్ చేశారని వాదించేటువంటి వారు ఉన్నారండి. అయితే నేను పర్సనల్గా దాన్ని నేను అంగీకరించను. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చింది దేవుని యొక్క పరలోక రాజ్యాన్ని, కింగ్డమ్ ఆఫ్ గాడ్ని తీసుకొచ్చేటువంటి ఉద్దేశంతో ఆయన వచ్చాడు గాని ఏ డినామినేషన్ని గాని ఏ గ్రూప్ని గాని ఏర్పాటు చేయడానికి రాలేదు. ఇంకా మనం ముందుకు వెళ్తే పేరులో బాప్టిస్ట్ అని ఉన్నది గనక
దీనిని స్థాపించింది బాప్తిసమిచ్చు యోహాను అని మరి అనేక మంది నమ్మేటువంటి వారు. దానిని కూడా మెజారిటీ తృణీకరిస్తారండి. యేసుక్రీస్తు ప్రభువారి కాలంలో లేదా శిష్యుల కాలంలో ఏ డినామినేషన్ లేదు. అందరూ కూడా ఏక మనస్సుతో ప్రభువుని ఆరాధించేటువంటి వారు. దీనిని అనేక మంది ఎందుకు తృణీకరిస్తారంటే, యేసుక్రీస్తు ప్రభువారి ఉన్న కాలంలోనే యోహాను భక్తుడి యొక్క మరణము మనం చూసాం. ఎప్పుడైతే యోహానుని మరి ఆ చెరసాల్లో పెట్టి తల కొట్టించారో అనేక మంది శిష్యులు, మరి యోహాను శిష్యులు యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడించినట్లుగా దేవుని యొక్క వాక్యము మనకి సెలవిస్తున్నది. యోహాను సువార్త 1వ అధ్యాయము 35, 36, 37 వచనాల్లో ఆ విషయాన్ని మనము గమనించవచ్చు. మరి అటు యేసుక్రీస్తు ప్రభువారు కూడా కాకుండా, అటు బాప్తిసమిచ్చు యోహాను కాకుండా ఇంకెవరు స్థాపించారు అని మనం గమనించగలిగినట్లయితే, ఈ యొక్క బాప్టిస్టు సంఘం అండి ఒక వ్యక్తి ద్వారా ప్రారంభించబడింది. ఈరోజు ప్రపంచంలో రోమన్ క్యాథలిక్స్ ఎక్కువగా ఉన్నారు. అనేక మంది ఏమని మరి వాదిస్తూ ఉంటుంటారంటే, రోమన్ క్యాథలిక్స్ తర్వాత ఎక్కువ మంది బాప్టిస్టులు ఉన్నారని, అలాగే దాదాపుగా 200 దేశాలలో ఈ యొక్క బాప్టిస్టులు విస్తరించి ఉన్నారని ఆ యొక్క మరి వాదనలు మనకు ఉన్నాయి. అయితే ఈ యొక్క బాప్టిస్ట్ సంఘాన్ని మరి ప్రారంభించడానికి ఎందుకు మరి ఆ అవకాశం వచ్చింది? ఏదైనా ఒక డినామినేషన్ ప్రారంభించాలంటే ఏదో ఒక కారణం ఉండాలి. పలానా డినామినేషన్లో లేదా పలానా సంఘంలో వాక్యానుసారము అక్కడ జరగట్లేదు గనక నేను ఈ సంఘాన్ని లేదా ఈ యొక్క ఉద్యమాన్ని లేదా ఈ యొక్క మరి సిద్ధాంతాన్ని ప్రారంభిస్తున్నట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు కదా. మరి ఇతర సంఘాలలో లేనిది బాప్టిస్ట్ సంఘంలో ఎందుకుంది? ఎందుకు బాప్టిస్ట్ సంఘము ప్రారంభించవలసి వచ్చింది? బాప్టిస్ట్ సంఘము ప్రియులారా ఒక వ్యక్తి ద్వారా ప్రారంభించబడింది. ఆ రోజుల్లో దాదాపుగా క్రీస్తు శకము 1500 సంవత్సరాల వరకు రోమన్ కెథోలిసిజం చాలా ఎక్కువగా ఉన్నది. ప్రపంచాన్ని అది శాసించింది. 1517వ సంవత్సరంలో ఈ లూథర్ భక్తుడు ఈ ప్రొటెస్టెంటినిజంని తీసుకుని వచ్చాడు. ఆ యొక్క రోమన్ క్యాథలిక్ చర్చికి అగెయిన్స్ట్ గా పోరాడాడు. ఇంత బలమైన 2 సంఘాలు ఉంటుండగా, బలమైన ఉద్యమం జరుగుతున్నప్పుడు ఎందుకు ఆ కాలంలోనే ఈ యొక్క బాప్టిస్ట్ సంఘం మరి ఆవిర్భవించిందంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందండి. దయచేసి బాగా వినాలని కోరుతున్నాను. ఎందుకు బాప్టిస్ట్ సంఘాన్ని ఒక వ్యక్తి ప్రారంభించాడు అని అంటే, ఆ వ్యక్తి నమ్మిన సిద్ధాంతం. మరి ఆ రోజుల్లో బాప్టిస్ట్ సంఘము ఒక ఉద్దేశంతో ఆవిర్భవించబడింది. ఈ రోజుల్లో ఉన్న ఈ బాప్టిస్ట్ సంఘాలు ఏమాత్రము కూడా ఆరంభంలో ఉన్న ఆ సిద్ధాంతాన్ని మరి కంటిన్యూ చేయట్లేదు, ఫాలో చేయట్లేదు. బాగా వినండి. ఏమిటి ఈ బాప్టిస్టుల యొక్క సిద్ధాంతం? ఏమిటి ఎగ్జాక్ట్గా ఈ బాప్టిస్ట్స్ అని అంటే, వీరు నమ్మేది కాంగ్రిగేషనల్ భావము. కాంగ్రిగేషనల్ భావము అని అంటే, ఈ వ్యక్తుల యొక్క పునాది అంతా కూడా, ఈ బాప్టిస్ట్ పునాది అంతా కూడా కాంగ్రిగేషన్ మీద ఆధారపడి ఉన్నదని అర్థమండి. మరి బాప్టిస్ట్ సంఘానికి పునాది కాంగ్రిగేషనల్ సిద్ధాంతము. ఏమిటి ఈ కాంగ్రిగేషనల్ సిద్ధాంతము అని మనం ఒకసారి గమనించగలిగినట్లయితే, ప్రజాపాలన. ప్రజాపాలన మనకేమీ కొత్త వర్డ్ ఏమీ కాదు. ప్రతి ఈ పొలిటికల్ పార్టీ కూడా వింటున్నారు. నిజంగానే మరి ప్రజల వద్దకు పాలనని, ప్రజాపాలనని అనేక సార్లు విన్నాము. అయితే మొట్టమొదటిగా ఈ యొక్క ప్రజాపాలన, ప్రజల వద్దకు పాలన ఎక్కడ ప్రారంభించబడిందంటే, ఈ యొక్క బాప్టిస్ట్ నుండి, బాప్టిస్ట్ సంఘ పునాది నుండి ఆవిర్భవించింది. ఏమిటి ఈ ప్రజాపాలన అంటే, ఆ సంఘములో లేదా కొంతమంది వ్యక్తులు అందరూ కలిసి ఒక గుంపుగా, అందరూ కూడా కలిసి ఒక ఆలోచనతో, ఒకే రకమైన భావముతో అందరినీ కలుపుకొని ఉండేదే బాప్టిస్ట్ చర్చ్.
అర్థమైందో అర్థం అవ్వలేదో మరలా చెప్తాను. బాప్టిస్ట్ పునాది లేదా బాప్టిస్ట్ చర్చ్ అంటే కాంగ్రిగేషనల్ భావము. ఏమిటి ఈ కాంగ్రిగేషనల్ భావం అంటే? ప్రజలు, ప్రజాపాలన, అందరూ కలిసి ఒక గుంపు సంబంధంగా ఉండి, అందరూ కలిసి ఒక గుంపుగా, అందరి ఆలోచనలు కలిసి, అందరి భావాలు కలిసి, అందరినీ కలుపుకొనేదే బాప్టిస్టు సంఘమని, అది బాప్టిస్టు పునాదని, ఈ సిద్ధాంతము మీద ఈ బాప్టిస్ట్ సంఘము ఉద్భవించింది. అంటే దానికి ఎవరు కూడా ఒక బిషప్ ఉండడు, ఆ బాప్టిస్ట్ సంఘానికి ఏ ప్రెసిబిటర్ ఉండడు, ఏ డేకను ఉండడు, ఏ ఎల్డరు ఉండడు, అందరినీ కలుపుకొని వెళ్ళేదే బాప్టిస్ట్ సంఘమని, ఆ సిద్ధాంతం మీద ఈ యొక్క బాప్టిస్ట్ సంఘము ఉద్భవించింది. అందరూ, అందరినీ లేదా విశ్వాసుల గుంపుని కాంగ్రిగేషనల్ అని పిలుస్తారండి. మరి నేటి బాప్టిస్ట్ సంఘాలు అలాగ లేవేమో అని నాకు అనిపిస్తున్నది. మరి ప్రెస్బిటర్దే రాజ్యమైపోతుంది, ఇంకొన్ని సంఘాలనేమో ప్రెసిడెంట్ ఏలతాడు, ఇంకొన్ని సంఘాలనేమో సెక్రటరీ, ఇంకొన్ని సంఘాలనేమో ట్రెజరరు, ఇంకొన్ని సంఘాలనేమో సంఘ పెద్దలు, డేకన్స్, ఎల్డర్స్. అయితే ఈ రోజుల్లో ఉన్న బాప్టిస్ట్ చర్చిలు వేరు, ఆ రోజుల్లో ఆ బాప్టిస్ట్ సిద్ధాంతము వేరు. మరి ఈ రోజుల్లో కొడుకు తర్వాత కొడుకు పాస్టర్ అయిపోతున్నాడు. ఈ మధ్యకాలంలోనే వింటున్నాను, మరి డేకన్ తర్వాత డేకన్ కొడుకు డేకన్ అయిపోతున్నాడు. అది బాప్టిస్ట్ సంఘం కాదండి. బాప్టిస్ట్ సంఘం అంటే అందరినీ కలుపుకొని పని చేసేది. అంటే ఒకళ్ళు పెద్ద, ఒకళ్ళు చిన్న అని లేదు, ఒకళ్ళు ఎక్కువ, ఒకళ్ళు తక్కువ అని లేదు, ఒకళ్ళు పురుషుడు, ఒకళ్ళు స్త్రీ అని లేదు, లేదా ఒకళ్ళు హై క్లాస్ సోకాల్డ్ లేదా ఒకళ్ళు లో క్లాస్ అని ఎక్కడా లేదు. కానీ అందరినీ కలుపుకొని వెళ్ళేదే బాప్టిస్ట్ సంఘము. ఈ కాంగ్రిగేషనల్ భావాలకు విరుద్ధంగా మరి అనేకమైన బాప్టిస్ట్ చర్చిలు ఉన్నాయేమో మరి నాకు తెలియదండి, నేను బాప్టిస్ట్ని కాదు. క్రీస్తు శరీరము ఒక్కటే, క్రీస్తు యొక్క బాప్తిజము ఒక్కటే, క్రీస్తు యొక్క ఆత్మ ఒక్కటే, తండ్రి ఒక్కడే, విశ్వాసము ఒక్కటే. ఎగ్జాక్ట్గా ఆపోజిట్గా మరి అనేకమైన సంఘాలు ఉంటున్నాయేమో ఒకసారి మనము గమనించుకోవాలి. మరలా ఆ పేరులో బాప్టిస్ట్ అని ఉంటే మరి వారికి కొంత ఇన్ఫర్మేటివ్గా ఉంటుందని ఈ విషయాల్ని నేను చెప్తున్నాను. మరి ఇంకొక చరిత్ర ఇంకొంచెం మనం ముందుకు వెళ్ళినట్లయితే, ఇందాక చెప్పాను ఒక వ్యక్తి స్టార్ట్ చేసాడు అని. ఎవరంటే 1580వ సంవత్సరంలో రాబర్ట్ బ్రౌన్ ఈ భావాలని మరి బాగా ఇంపాక్ట్ చెంది, ఇటువంటి భావాలు బాగా అర్థం చేసుకుని, క్రీస్తు శరీరం ఒక్కటే, అది ఏ వ్యక్తి ద్వారానో లేదా కొంతమంది వ్యక్తుల ద్వారానో కాదు, కానీ ఎవరైతే సంఘముగా అందరూ కలిసి ఉంటారో వారందరూ కలిసి చేసేదే సేవని నమ్మి ఈ సిద్ధాంతాన్ని మొట్టమొదటిగా మరి ప్రకటించి తన యొక్క సంఘములో ఈ సిద్ధాంతాన్ని మరి ఫాలో అయ్యాడు. కాబట్టి ఆయన ఏర్పాటు చేసిన ఆ సంఘము ఇంగ్లాండ్ దేశంలో మొట్టమొదటి బాప్టిస్టు సంఘము. ఆయన చాలా బలంగా మరి సంఘం అనేది ఒక బిషప్తో మరి నడిపించబడకూడదు, లేదా సంఘం అనేది ఒక ప్రెసిబిటర్తో నడిపించబడకూడదు, లేదా సంఘం అనేది ఒక వ్యక్తి ద్వారానో మరి ఇంకొక కొంతమంది వ్యక్తుల ద్వారానో నడిపించబడకూడదు. కానీ అందరూ కలిసి ఒక నిర్ణయము తీసుకొని అందరూ కలిసి మరి ఒక సంఘముగా మరి సేవ చేయాలని నమ్మి ఆ భావాలని దేశ విదేశాలకి మరి తీసుకుని వెళ్ళాడు. అవే బాప్టిస్ట్ సంఘాలు. సంఘం అనేది ప్రియులారా, క్రీస్తుని విశ్వసించిన కొందరు ఒక స్థలంలో కూడుకొని అందరూ కలిసి సేవ చేస్తే అదే బాప్టిస్టు సంఘముగా మొట్టమొదటిగా ఆ యొక్క పరిశుద్ధాత్మ అటువంటి స్థితిలో బాప్టిస్ట్ సంఘాన్ని ఉద్భవించేలాగా చేశాడు. మరి ఇది క్లుప్తమైన చరిత్ర అండి. ఇది బాప్టిస్టు యొక్క సిద్ధాంతము. ప్రియారా, మరి చరిత్రలో ఖచ్చితంగా బయాస్ ఉంటుంది. నేనే 100% కరెక్టు అని నేను అన్న, కానీ
నాకు మరి దొరికిన ఇన్ఫర్మేషన్ కారణంగా మరి పూర్వము నేను బాప్టిస్ట్ని గనుక కొంత సంఘ చరిత్ర తెలుసు గనక ఈ విషయాన్ని మరి మీ ముందు ఉంచుతున్నాను. మరి ఆఖరిగా స్టార్టింగ్లో చెప్పాను కదండి, ప్రభువు ఒక్కడే, ఆత్మ ఒక్కటే, శరీరము ఒక్కటే, విశ్వాసము ఒక్కటే, బాప్తిజం ఒక్కటే, తండ్రి ఒక్కడే. మరి డినామినేషన్స్ని, ఇతరుల్ని దయచేసి డినామినేషన్లో ఉంటున్న వారిని కించపరచవద్దు. కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేయండి కానీ క్రిటిసైజ్ చేయవద్దు. మరి డినామినేషన్స్గా కాకుండా మరి మనం అందరం కూడా మరి ఆ యొక్క సార్వత్రిక సంఘముగా పిలవబడడానికి మనము ప్రయత్నం చేద్దాం. చూడండి, ఈ రోజుల్లో ఈ డినామినేషన్స్ కారణంగా వివాహాలు జరగట్లేదు. ఎందుకంటే వారు వేరే డినామినేషన్ అండి, మరి మాది వేరే డినామినేషను, మాకు వారికి కుదరదండి అని అంటున్నారు. ప్రభువు ఒకవేళ ఏమో నీ కూతురునో నీ కొడుకునో వేరే డినామినేషన్లో ఉన్న వ్యక్తితో సిద్ధపరిచాడేమో. మరి దయచేసి ఈ డినామినేషన్ బట్టి ఆ యొక్క పరలోకపు పిలుపుని, పరలోకపు ఆనందాన్ని, ఆ యొక్క ఆఖరిలో వచ్చే బహుమానాన్ని దయచేసి కోల్పోవద్దు. ఏ డినామినేషన్ కూడా, ఏ సంఘము కూడా నిన్ను పరలోకానికి తీసుకుని వెళ్ళదు గనక ప్రభు ఒక్కడిగా మనము గమనించి, ఆత్మ ఒక్కటే అని మనము గమనించి, తండ్రి ఒక్కడే అని మనము గమనించి, అందరూ కూడా మరి డినామినేషన్స్గా కాకుండా అందరూ కూడా క్రైస్తవులుగా, శరీరంలో భాగముగా మరి మెలగాలని హృదయపూర్వకంగా కోరుతున్నాను. ప్రార్థన ఆశీర్వాదముతో ఈ క్లుప్త బైబిల్ స్టడీ కార్యక్రమాన్ని ముగిస్తాను. పరిశుద్ధమైన తండ్రి, నీ పరిశుద్ధమైన నామమునకు వందనాలు. క్రీస్తు శరీరమని నీ వాక్యం ద్వారా మాకు నేర్పించావు. మేమందరం కూడా క్రీస్తు శరీరంలో, నీ కుమారుని శరీరంలో భాగాలు నాయన. అయితే నాయన మరి రకరకాల సందర్భాల్లో ఆయా కాలంలో ఉన్న జ్ఞానం కారణంగా, ఇతర తండ్రి సిద్ధాంతాల కారణంగా, వాక్యం మీద తండ్రి అవగాహన లేక, సర్వసత్యములోనికి మేము నడిపించబడక డినామినేషన్స్గా విడిపోయాము. మమ్మల్ని క్షమించండి. మరి ఎంతమంది అయితే తండ్రి ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తున్నారో డినామినేషన్ బట్టి కాక నిన్ను బట్టి అతిశయించడానికి కృప అనుగ్రహించండి. ఏ వ్యక్తి కూడా పలానా డినామినేషన్ అని చెప్పుకోకుండా సార్వత్రిక సంఘముగా క్రీస్తు శరీరంలో భాగములుగా గుర్తెరగడానికి కృప అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి బ్రతిమలాడి వేడుకొనుచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్. తండ్రి ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మని యొక్క దీవెన, కాపుదల సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ మనకు, మన కుటుంబాలకు, సర్వలోక పరిశుద్ధులకు, సార్వత్రిక సంఘానికి, బాప్టిస్టులకు, మాకందరికీ, వ్యూవర్స్కి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడుగా ఉండును గాక. ఆమెన్. షాలోమ్.